అందరికీ నమస్కారం అండి. ఎవరైతే జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ లేకపోతే ఎంసెట్ కానీ రాశారో వాళ్ళందరి కోసము ఒక మంచి యూనివర్సిటీ మీ అందరికీ పరిచయం ఉన్న యూనివర్సిటీయే. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలకి బాగా తెలిసినటువంటి యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఎవరికైతే ఇప్పుడు ఎన్ఐటీల్లో కానీ లేకపోతే ఐఐటీల్లో కానీ ఐఐటీల్లో కానీ జిఎఫ్టీఐల్లో కానీ ర్యాంక్ రాలేదు, లేదా మీరు మంచి సీట్ రాలేదు, లేదా మంచి బ్రాంచ్ రాలేదు అని ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒకటి. ఈ విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా చాలా ఆపర్చునిటీ ఉన్నాయి బీటెక్ కోర్సుకు సంబంధించి. ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ మనందరికీ తెలుసు, వడ్లమూడి గుంటూరు జిల్లాలో ఉంది, గుంటూరులోనే ఉంది. గుంటూరుకి ఆనుకుని ఉన్నటువంటి యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇది తెలుగు రాష్ట్రాల వల్ల కూడా చాలా అందుబాటులో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీ. దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా ఉంది. దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు 72 ర్యాంక్ ఉంది. అలాగే నాక్ A+లో ఉంది. మరి ఇటువంటి యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మీరు బీటెక్కే చేయాలి, మాకు మంచి ఎన్ఐటీ మంచి ఐఐటీ రాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీ ఉంది, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంది, అలాగే బీటెక్ బయోమెడిసిన్ ఉంది. ఇట్లాంటి మంచి కోర్సెస్ బీటెక్ సంబంధించినటువంటి కోర్స్ అయితే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కోర్సెస్ అన్నమాట. అంటే అందరూ చేసేటువంటి కోర్సు కాకుండా కొంచెం డిమాండ్ ఉంటుంది, కానీ దీని మీద ఎవరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు. మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి కోర్సెస్ని అలాంటి బ్రాంచెస్ని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫర్ చేసింది. అది ఒకటి మీ అందరూ ఆలోచిస్తారని కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. లేదు బీటెక్ కాదు, నేను బీఎస్సీకి వెళ్తాను, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తానన్నా సరే ఇక్కడ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ నిజంగా చూడాలనుకుంటే ఇక్కడ 80 to 90% స్టూడెంట్స్కి ఇక్కడ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి త్రూ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా. మనము బీఎస్సీ అగ్రికల్చర్ కూడా మనము ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు. అలాగే ఎవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళకి బీటెక్ అగ్రికల్చర్తో పాటు బీఫార్మసీ ఉంది. బీఫార్మసీ కూడా మనము ఒక ఆప్షన్గా కూడా ఎంచుకోవచ్చు. ఇదన్నీ వద్దండి, మేము మామూలు యూనివర్సిటీలు చేస్తాము అండ్ మామూలు కోర్సెస్ చేస్తాము, మామూలు డిగ్రీ చేస్తామంటే ఇక్కడ BA LLB ఆఫర్ చేస్తున్నారు, అలాగే BBA ఆఫర్ చేస్తున్నారు, BSc ఆఫర్ చేస్తున్నారు. ఇలాగా డిఫరెంట్ కోర్సెస్ అయితే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లేదు ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి MScలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ని ఈ యొక్క విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు మనకి మంచి అక్కడ ఉన్నటువంటి మెయిన్ క్యాంపస్ విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ క్యాంపస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది. కాబట్టి చాలామంది విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా చాలా మంచి జాబ్స్కి వెళ్ళారు. తర్వాత మంచి కంపెనీల్లో మంచి ప్యాకేజ్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇన్ కేస్ ఎన్ఐటీల్లోను ఐఐటీల్లోను ఐఐటీల్లోనూ రాలేదు, మాకు వేరే ఆప్షన్ ఉంటే బాగుండు అనిపిస్తే మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే చాలా ఉన్నాయో SRM అవ్వచ్చు, అమృత అవ్వచ్చు, వీటితో పాటుగా విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మీరు ఎంచుకోండి. దీనికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా బీటెక్ సంబంధించినటువంటి కోర్సెస్లో ట్యూషన్ ఫీజు రేంజ్ ఎలా ఉంటుందంటే 2,60,000 నుంచి 4,40,000 మధ్య రేంజ్ ఉంటూ ఉంటుంది. అది పర్ ఇయర్కి సంబంధించి విత్ వేరియన్స్ బేస్డ్ అండ్ వేరియన్స్ ఎలా ఉంటుందంటే బేస్డ్ అండ్ స్పెషలైజేషన్. మీరు తీసుకునే కోర్స్ యొక్క స్పెషలైజేషన్ మీద ఆ వేరియన్స్ ఉంటుంది. 2,60,000తో స్టార్ట్ అయ్యి 4,40,000 మధ్యలో ఫీజెస్ అయితే ఉంటాయి. అలాగే బీఎస్సీ సంబంధించిన ట్యూషన్ ఫీజు అయితే అరౌండ్ 80,000 వరకు ఫర్ ఇయర్ ఉంటుంది. అలాగే బీఎస్సీ సంబంధించినటువంటి అగ్రికల్చర్లో కానీ బీఫార్మసీలో కానీ 20,000 నుంచి స్టార్ట్ అయ్యి అది 2,80,000 వరకు కూడా ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు తోటి పర్ ఇయర్ ఉంటుంది. అలాగే BBA కానీ LLB కానీ BBA LLB కానీ ఇవి కూడా నియర్లీ ట్యూషన్ ఫీజు 90,000 వరకు కూడా ఇక్కడ ఫీజు ఉంటుంది. కాబట్టి ఈ ఫీజెస్ కూడా మన యొక్క బేస్డ్ ఆన్ మనకి వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్లన్నీ మనం పోతే కూడా కొంతవరకు తగ్గొచ్చు కూడా. ఇవి కాకుండా హాస్టల్ ఫీజు, తర్వాత స్టూడెంట్ అదర్ మెయింటెనెన్స్ కాస్టు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం తక్కువ ఫీజుతో అయిపోవాలి, మనము మంచి యూనివర్సిటీలో చదవాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఇది అవసరం ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ 6th రౌండ్ ఈవినింగ్ అలా వస్తుంది, అది కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.